మరి ఈరోజు నర్సిపేట అభివృద్ధి సెంటర్లో మరి ఏదైతే రోడ్ వైడనింగ్కి సంబంధించి 1 year బ్యాక్ నిర్ణయం తీసుకున్నాం, ఆ నిర్ణయం మేరకు కొంత మేరకు ఆర్డీఓ ఆఫీస్ వరకు కూడా ఏ విధంగా ఒక మోడల్ రోడ్డుగా ఒకసారి ప్రజలందరూ కూడా చూపించి, మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చూపించి మరి ఈ విధంగా నేను చేయాలనుకుంటున్నాను. మీ అందరి తాలూకా సపోర్ట్ కావాలని చెప్పి ఉద్దేశం మీద శ్రీకారం చూడడం జరిగింది. మరి స్టార్ట్ అయిన నుంచి కూడా మరి ఎన్నో అడ్డంకులు అయ్యింది పాత్రలు పెట్టాడు. ఎందుకంటే ఒకరిద్దరి మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి కోర్టులో వేయించారు. కోర్టులో ఒకరిద్దరు వేసిన తర్వాత మిగతా వాళ్ళు కూడా మా కోర్టులో వేయకపోతే మనం లాస్ అవుతామో, నష్టపోతామని చెప్పి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా కోర్టులో వేశారు. అయినప్పటికీ కూడా చాలామంది ఒక సుమారు 90 మంది మరి మేము బిల్లింగ్ ఇస్తాం, 90 అడుగులు చేస్తే మేము వస్తామని చెప్పి కూడా అన్నారు. అలాగే ఎవరైతే కోర్టులో వేశారో వాళ్ళందరితో కూడా మేము మాట్లాడాం, వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేసాం, వాళ్ళు కూడా ఎంతో సహకారాన్ని కూడా మాకు అందించారు. అయినప్పుడు కూడా ఈరోజు ఈ 1 yearలో అయ్యన్న పంతుడు ఎన్నో అడ్డంకులు కంప్లైంట్లు ఇవ్వడం కానీ, రోడ్డు పోలేదని కానీ, ఏదైనా ఈ రోడ్డు అవ్వకూడదని ఒక సంకల్పంతో అయ్యన్న పంతుడు ఉన్నప్పటికీ కూడా ఆ దేవుని దయ వల్ల, నర్సిపేట నియోజకవర్గ ప్రజల దయ వల్ల, ముఖ్యంగా మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా ఈరోజు బ్రహ్మాండంగా ఈరోజు 100 అడుగుల రోడ్డు బ్రహ్మాండంగా మేము అందరూ కూడా వేసాం. మరి ఎంతో ఆనందపడుతున్నారు. ఇదంతా కూడా మరొక 2 రోజుల్లో, మరొక 2-3 రోజుల్లో ఇక్కడ గ్రైండర్ కూడా ఏర్పాటు చేస్తాం. మేము అందరూ కూడా అంటే ఒకటే చెప్తాను, అయ్యన్న పాత్రుడు ప్రతి 6 నెలలకి కూడా రోడ్డు వైడనింగ్ చేస్తానో మనందరూ చాలాసార్లు చెప్పాం. మళ్ళీ ఈ ఎవరైతే వ్యాపారస్తులు అందరూ వెళ్ళడం, ఎన్ని ఆగడం, ఎన్ని కూడా మనకు తెలుసు ఏం జరుగుతుందో గత 10 సంవత్సరాల నుంచి. అయినప్పటికీ కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకుందాం ఎన్నికల ముందు. అంటే ఈరోజు వేలాది మందిగా నర్సిపేట వస్తారు కనుక వాళ్ళందరికీ కూడా ఇబ్బంది అవుతుంది కనుక ట్రాఫిక్ సమస్య ఉందని మరి ఈ విధంగా నిర్ణయం తీసుకుందాం. రేపు జరగబోయే ఎన్నికల్లో మళ్ళీ మీ అందరి తాలూకు ఆశీస్సుతో మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మళ్ళీ ఎవరైతే మాకు బిల్లింగ్ ఇచ్చారో వాళ్ళతోని, ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళతోని కూడా అందరినీ కూడా కూర్చోబెట్టి మళ్ళీ వాళ్ళ తాలూకు సపోర్ట్ తీసుకొని, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని మరి రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ ఈ కార్యక్రమం మంచి విజయవంతం చేయడానికి మేము నిర్ణయం తీసుకున్నాం కనుక దయచేసి ఇక్కడున్న ఈ నర్సిపేట మున్సిపాలిటీలో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకటి కోరుతున్నాం. ఒక పత్రికా పెద్దలు ఉన్నారు కనుక మీ ద్వారా ఈ మున్సిపాలిటీలో ఉన్న మేధావులు కానీ, అలాగే డాక్టర్లు కానీ, టీచర్లు కానీ, లాయర్లు కానీ, రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ అందరినీ ఒకటే కోరుతానన్నా, మేము చేస్తున్న అభివృద్ధి చూడండి. మీకు ఈ 5 సంవత్సరాలు 2 సంవత్సరాలు కరోనా అయినప్పుడు కూడా 3 సంవత్సరాల్లో ఎంత బాగా డెవలప్ చేస్తున్నాం. ప్రతి ఇక్కడ వార్డులో కూడా మంచి సిమెంట్ రోడ్లు వేయడం కాకుండా, ముఖ్యంగా ఏదైతే మనకి మన సరస్వతి ప్రెస్ దగ్గర నుంచి వెంకటేశ్వర టెంపుల్ నుంచి 11 వరకు కూడా ఒక ట్యాంక్ బండ్ 6 కోట్ల రూపాయలతో వేయడం కానీ, ఇది చేయడం కానీ, ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తాం. దయచేసి మీ ద్వారా మేము చేస్తున్న కార్యక్రమం మీ అందరి తలకు సపోర్ట్ చేయాలి. అందుకే రేపు రాబోయే రోజులు మరొకసారి మళ్ళీ మీ ద్వారా చెప్పేది ఏంటంటే, మరొకసారి ఎవరైతే కోర్టుకు వెళ్ళారో వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి, ఎవరైతే మాకు బిల్లింగ్ ఇచ్చారో వాళ్ళందరూ కూర్చోబెట్టి వాళ్ళ సలహాలు సూచనలు పెద్దలు సందేశపతి గారు ఇంకా పెద్దలు మా చైర్మన్లు, వైస్ చైర్మన్లు, నాయకులు అందరూ కూడా అందరి తలకు కూర్చొని మరి రేపు రాబోయే రోజుల్లో మరింతగా చేయడమే సిద్ధంగా ఉన్నాం కనుక దయచేసి అయ్యన్న పాత్రుడు ఎన్ని అడ్డంకులు పెట్టినప్పుడు కూడా ఈ విధంగా బ్రహ్మాండంగా రోడ్డు అంటే మీరు చూడండి, ప్రజలందరూ కూడా మా తాలూకా ఆలోచన అభివృద్ధి మీద ఏ విధంగా మీరు ఆలోచించండి. రేపు మరొకసారి మనకు అవకాశం ఇస్తే మరింతగా కార్యక్రమం చేసి మరింతగా నర్సిపేటను అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉంది కనుక దయచేసి మరి మీ ద్వారా నర్సిపేట మున్సిపాలిటీ ప్రజల ఒక్కరు కూడా మరి పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి మీ అందరి తాలూకా సలహాల సూచనతో రేపు రాబోయే రోజుల్లో చేస్తాను. అందుకని రేపు జరగబోయే ఎన్నికల్లో మీ అందరి తాలూకా సపోర్ట్తో, మీ అందరి తాలూకా ఆశీర్వాదాలతో నేను మంచి మెజార్టీతో గెలిపించాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై జగన్.